సార్ మనందరం కూడా హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఉంది. ఏంటన్నది పునరుత్థాన దినం. పునరుత్థాన దినం అంటే మా సమాధులు కాదు, సమం కట్టుకొచ్చుకోవడమా? చెప్పండి. పునరుత్థాన దినం అంటే యేసు ప్రభువు వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేవడం. ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడు. ఇది సత్యమైనటువంటి ఈరోజు స్పెషల్. సార్ అందరూ కూడా చప్పట్లు కొట్టేసారు. భయపడుతున్నారు. ఎక్కువ సమయాన్ని కూడా నేను తీసుకోను, కొద్ది నిమిషాలు ముగిస్తాను. మనం అన్ని తీసుకుంటాం, అన్ని తెచ్చుకుంటాం, కానీ దేవుని మందిరంలో దేవుని సన్నిధిని మాత్రం, దేవుని మాత్రం మిస్ అయిపోతాం, దేవుని మాత్రం మర్చిపోతాం. రేపు ఏసైగడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. గుర్తుపెట్టు. ప్రతిరోజు కూడా మనం స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఉద్యోగంలో కానీ మన ప్రతిభ చూపిస్తున్నప్పుడు, మన టాలెంట్ని చూపిస్తున్నప్పుడు, మనము వారి దగ్గర మంచి వర్క్ చేస్తున్నప్పుడు మనల్ని గుర్తిస్తారు. ఆ గుర్తించి వారికి ఏదో ఒక బహుమతిని ఇవ్వాలనిపించి ఇస్తారు, పిలిచి. కారణం ఏంటంటే వారు ప్రతిరోజు వారు మంచి టాలెంట్ని కనపరుస్తున్నాడు కాబట్టి. దగ్గర నీ గుర్తింపు రావాలంటే ప్రతిరోజు యేసయ్యను వెంబడిస్తూ పనిచేయాలి. ఆయన మనసులో పడేటట్లుగా కేకలు పెట్టి అరవాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ఉదయకాలం లేచి నీ యొక్క స్వరం వినిపించబడాలి. ఒకసారి అందరూ చెప్పాలి. జీవితంలో దేవుని సన్నిధిలో ఎవరైతే ఆసక్తితో పనిచేస్తారో, ఆసక్తితో ముందుకు దూకుతూ ఉంటారో వాళ్ళకి అన్ని దీవెనలు, వాళ్ళకి అన్ని బహుమతులు, వాళ్ళని ప్రభు దీవిస్తాడు. ఒకసారి అందరూ కూడా చెప్పండి. రెండు మూడు విషయాలు చూపించి ముగించేస్తాను. రోజులో తీసుకోవాల్సిన ఎక్కువ కూడా వివరించడం. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇక్కడ పాయింట్ ఏంటంటే లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన 3వ దినమున లేపబడెను అని రాయబడెను. దయచేసి ఇక్కడ మనం గుర్తించాలి. లేఖనాల ప్రకారం యేసు ప్రభువు వారు ప్రవచనాలను బట్టి ఏదైతే రాయబడిందో, ఏ విధంగా అయితే యేసు ప్రభు గురించి చెప్పబడిందో ఆయన కూడా ప్రకటించాడు. నేను శ్రమ పడిన తర్వాత, నేను సిలువ వేయబడిన తర్వాత మనిషి కుమారుడు మరి సిలువకు అప్పగించబడతాడని, ఆ తర్వాత 3వ దినమున తిరిగి లెగుస్తానని యేసు ప్రభు నోటి ద్వారా తెలియజేశాడు. ఈరోజు ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే లేఖనాల ప్రకారంగా ఏదైతే రాయబడింది యేసు ప్రభు గురించి, 3వ దినమున లేపబడ్డాడు. ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున ఈ రోజు ఆదివారంనే పెద్దల కడనే ఇదిగో తెల్లవారు చుట్టగానే అసలు దేవదూత వచ్చి రాయి పొగిలించబడడం, యేసు ప్రభువు వారు ఆ సమాధిని చీల్చుకుని బయటికి రావడం మనం చూసాం 2025 సంవత్సరాల క్రితమే. చప్పలు కొట్టేసాను. ఇదే ఈరోజు స్పెషల్, ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఈరోజు యేసు ప్రభువు వారు 3వ దినమున లేపబడ్డాడు. ఈ ప్రపంచంలో ఏ మనుషులు, ఈ ప్రపంచంలో దేవుడుగా పిలువబడే వాళ్ళు మేమే దేవుడు గొప్ప, మా దేవుళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పుకునే వాళ్ళలో చరిత్రలోకి వెళ్ళి మీరు చదువుకున్నా ఇలాంటి పవిత్రుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు.
చూపించగలరా అని స్థాపించి సవాలు విసిరిన ఈ దేవుని ప్రపంచంలో ఎవరు లేరు. ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసు క్రీస్తు. చెప్పగలరా? ఆ యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానమైనటువంటి దినం ఈ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ సంతోషించారు. యేసు ప్రభు లేవగానే, యేసు ప్రభు కనిపించగానే, యేసు ప్రభు మరలా వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రత్యక్షం అవగానే ఆనందపడిపోయారు, భయపడిపోయారు. మహానందంతో సంతోషంతో ఉజ్జీవింపబడ్డారు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి అంటే, ప్రభు 3వ దినమున లేపబడ్డాడు. ఒక ప్రపంచం ఇది ఒక గొప్ప సంగతి. ప్రపంచంలో ఏ వ్యక్తికి లేని ఒక గొప్ప మరి దినముగా ఈరోజు చెప్పబడింది. అందుకని ఈస్టర్ అనేటువంటి పేరును పెట్టుకుని మరి దేవుణ్ణి మరి జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగలో మనం ప్రతి సంవత్సరం వెళ్ళిపోతా ఉన్నాం. అయితే ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, 3వ దినమున లేపబడ్డాడు. ఈరోజు మనం కూడా రేపు లేపబడాలి. యేసు ప్రభువు వారు ఏ రీతిగా అయితే లేపబడ్డాడో, ఏ రీతిగా అయితే చనిపోయి తిరిగి లేచాడో, ఈరోజు సేవకులు, ఈరోజు విశ్వాసులు, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడేవారు ఎవరైనా కానీ ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, బైబిల్ గ్రంథంలోకి ఒకసారి చూద్దాం. ఒక ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను శుభవార్త 11వ అధ్యాయం 27వ వచనం. యేసు పునరుత్థానమును, అందుకు యేసు పునరుత్థానమును, జీవమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును. ఆమేన్. చెప్పగలడు. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడు 11వ అధ్యాయం 27వ వచనంలో మళ్ళీ చదువుదాం ఒకసారి. అందుకు యేసు పునరుత్థానమును, ఆయన ఎవరండి? పునరుత్థానమును, జీవమును నేనే. హల్లెలూయా. యేసయ్య పునరుత్థానము, తిరిగి లేచినటువంటి అనుభవం. ఎందుకంటే పునరుత్థానం ఆయనే, నిత్య జీవములో ఉండేది ఆయనే. ఎందుకంటే ఈరోజు పునరుత్థానుడు యేసయ్య అని పాడబడుతున్నాం. పునరుత్థానుడా నా యేసయ్య. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి. ఈరోజు జీవం కలిగిన దేవుడు ఆయన. అందుకే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన యందు ఈరోజు ఎంతమంది విశ్వాసం వచ్చారు పట్టుకోవాలి మీరు. 3వ దినమున లేపబడినటువంటి క్రీస్తు. ఎందుకంటే ఏదో మొక్కలు చెప్పి వెళ్ళిపోవడం కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి. ఉపయోగించుకోకుండా ఈ మాటలు పట్టుకుని మీరు మారకపోతే రేపు ప్రమాదంలో పడిపోతారు. వారిని సరి చేసుకుని రావాలి. నిజమైనటువంటి సేవకు పిలిచాడు ప్రభు. అన్నిటినీ విడిచిపెట్టి వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే దేవుడు మాలో ఉంటాడు, దేవుడు మాతో ఉంటాడు, దేవుడితో కనెక్ట్ అయి మేము నడుస్తూ ఉంటాం. అందుకనే మీరేం చేయాలంటే ప్రతి మాట యేసయ్య చెబుతున్నాడని వినండి. ప్రతి మాట మీరు ప్రేమగా, సంతోషంగా దాన్ని స్వీకరించే మనస్తత్వం కలిగి సంఘంలో మనందరం ఉజ్జీవింపబడి దీవెన పొందుకునే వ్యక్తులు ఉండాలి తప్ప ఆ ఏందులని లెక్క లేకుండా ఎవరు ఉండకూడదు. ఒకసారి అల్లు చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎందుకంటే తండ్రి యందు విశ్వాసం ఉంచాడు యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, సమాధిలో ఉంచారు ఆయన శరీరాన్ని. ఆయన 3వ దినమున ఏం చేయబడ్డాడంటే ఆయన లేవబడ్డాడు, లేచాడు. 3వ రోజున ఆయన తిరిగి పునరుత్థానుడయ్యాడు. ఈరోజు యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో
లేఖనము తెలియజేస్తా ఉంది. ఈరోజు మీ ఇంటిలో మీ కుటుంబం మీదో, బంధువుల మీదో, స్నేహితుల మీదో నమ్మకం పెట్టుకున్నావేమో. వారిని మోసం చేస్తారు. నీ భర్త నిన్ను మోసం చేయొచ్చు, నీ భార్య నిన్ను మోసం చేయొచ్చు, నీ బిడ్డను నమ్ముకుంటే వాళ్ళు మోసం చేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు నువ్వు చనిపోయిన బ్రతకాలంటే, ఒకవేళ నువ్వు మరణించిన లేపబడాలి అంటే, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి అదిగో ఆ తెల్ల కనపడుతుంది సిమెంట్ సున్నం, ఆ సున్నాలేసి తెల్లగా కనపడి పొద్దునే క్లీన్ చేశాడు అమ్మా. ఈరోజు దయచేసి యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అదిగో తీసుకెళ్ళి ఆ శరీరాన్ని సమాధిలో పెట్టినా మూడవ దినమున యేసు ప్రభు ఏ విధంగా లేచాడో, విశ్వసించిన వారు, నమ్ముకున్న వారు, బాప్టిజం తీసుకున్న వారు, సంఘంలో పనిచేస్తున్న వారు, అక్కడ ప్రిస్కిలలాగా పనిచేస్తున్న వారు, పౌరులాగా పనిచేస్తున్న వారు, సంఘాన్ని అంటి పెట్టుకున్న వాళ్ళు, ఇదిగో ఒక 24 సంవత్సరాలు దేవునితో సేవ చేసి నేర్పిన పేరు అన్న. ఎందుకంటే అలాంటి వాళ్ళు బాగా దేవుడితో కనెక్ట్ అయి దేవుడు పనిని ఒక అభ్యాసం చేసుకుంటూ ఆయన వెంబడిస్తూ ఆయన ప్రతి దినం ఆయన కోసం ప్రార్థన చేస్తూ అనేక ఆత్మను రక్షించే పనిలో ఉంటారో వాళ్ళు విశ్వసించిన వాళ్ళు. నేను దేవుడు నమ్ముకున్నాను, ప్రార్థనకి వెళ్తున్నానంటే ఉపయోగం లేదు. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి కూర్చుంటారు అక్కడ. నీలో 100 మంది వచ్చి కూర్చున్నా నువ్వు నమ్మేవా లేదా? నీ క్వశ్చన్ నీకు ఆన్సర్ వచ్చిందా లేదని ఎప్పుడు తెలిసిందంటే పేపర్ మీద ప్రజెంట్ చేసినప్పుడే, పేపర్ మీద క్వశ్చన్ ని ఆన్సర్ చేసినప్పుడే. మరి నిజంగా చదివాడు, ఏదైనా బాగా రాశాడు అని చెప్పి అతనికి మార్కులు వస్తుంది. ఈ రోజు 100 మంది కూర్చున్నా ఈ 100 మంది యేసుప్రభు మందిరంలోకి వెళ్తే విశ్వసించేశారంటే కుదరదు. యేసుప్రభు మాటలు, యేసుప్రభు వాక్యం, యేసుప్రభు చెప్పిన కొన్ని క్రియలు, ఆజ్ఞలు మనం పాటించినప్పుడే, మనము ఆయన ఎంతో విశ్వాసం ఉంచినప్పుడే నీతిమంతులుగా తీర్చబడతాము. ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎవరైతే ఇలాంటి వ్యక్తులు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచారో చనిపోయిన బ్రతుకులు బ్రతికి విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోరు. యేసుప్రభు ఇంకా మళ్ళీ వస్తాడు, మళ్ళీ భూమి మీదకి రెండో రాకలో వస్తాడు. కానీ చచ్చిపోవడానికి రాడు. ఇక యేసుప్రభుని చంపలేరు ఎవరు. ఒక కాలు సముద్రం మీద నుండి తీశాడంటే సముద్రం వచ్చి భయంకరంగా మొత్తం పేగ కొట్టుకుపోయింది. ఒక కాలు భూమి మీద నుంచి తీశాడు అంటే భూకంపం వచ్చిందంటే మొత్తం భూమిలోకి వెళ్ళిపోతుంది. భూగోళం పగల కొట్టేస్తాడు. ఈ గ్రహం మీద తిరుగుతున్నాం. ఈ రోజు ఆయన పెట్టిన అన్నిటి మీద మనం తింటూ త్రాగుతూ ఈ వాటర్, నీళ్లు, గాలి ఎవరు పెట్టారు? సైంటిస్టులు పెట్టారా? మీ తాతయ్య పెట్టారా? ఎవరు పెట్టింది కాదు ఇది. ఈ రోజు దేవుడు పెట్టినవన్నీ కూడా ఆయన పెట్టిన అనుభవిస్తూ దేవుణ్ణే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి వాళ్ళు యేసుప్రభుని నమ్మరు, ఆయన చేసిన కార్యాలు నమ్మరు, ఆయన చేసిన పరిచర్య నమ్మరు. ఓరకి తిరుగుతూనే ఉంటారు. దేవుణ్ణి నమ్మకుండా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఆయన చెప్పినట్టున్నాడు, వీళ్ళందరూ సమాధుల్లోకి వెళ్ళిన తర్వాత లేపబడరు. కీడు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? తీర్పులో నిలబడతారు. మనం చూసే కదా ఇక్కడ ఏమేం పాపాలు చేసిన అందరూనే ఏం చేసి దేవదూత లాక్కెళ్ళి ఒక పెద్ద అగ్ని కుండంలో పడేసేసి. ఈ రోజు దయచేసి గుర్తించండి, పండగ అయిపోయింది. ఈ రోజుతో అయిపోయిందిగా. చేపలు కూర తినేసావు, బిర్యానీ తిన్నావు, పకోడీలు చెకోడీలు తెచ్చుకు తిన్నావు, అంతేనా? పాయసాలు తాగావు, పానకాలు తాగేసావు, స్వీట్లు తిన్నావు, అంత అయిపోయింది. పండగ అయిపోయింది.
రేపు యేసు ప్రభు తెల్లారికి అట్లా వచ్చాడు. కొన్ని నిన్ను పప్పులుగానే తినమంది, బాగా లోపైపోయే పప్పులు తినే ఏ జగన్లో పోతున్నావు అంటాడు. ఇక్కడ లోప సమస్య కాదేనండి. ఆత్మీకమైనటువంటి విశ్వాసం, పట్టుదల, పని దేవుడితో కలిసి మెలిసి జీవించడం, దేవుడు చెప్పిన పనిని ఎవరైతే చేశారో వాళ్ళు ఎంత వేస్తున్నా వాళ్ళు లేచి పైకి వెళ్ళిపోతారు. ఒకసారి ఈ రోజు మన జీవితాలు కూడా మనము పైకి ఎదగాలంటే, యేసు మనకు వెళ్ళినట్టుగా అవ్వాలంటే, ఈ రోజు మహిమ స్నేహం రావాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. బ్రతికినటువంటి మనం విశ్వాసం ఉంచినటువంటి బ్రతికి నాయకులు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటి సాగుతుంది. మరణమే లేదు. ఇక మరణ దేహంతో తిరుగుతో ఆదాముకి మొదట్లో మరణం లేదు. ఆదాము మహిమ దేహంతో ఉన్నప్పుడు చిన్న పాపం చేశాడు. ఏమైపోయాడు? ఆయన పండు తినవద్దురా చెప్పితే సాతాను మాటిని పండు తిన్నాడు. ఏమైపోయాడు? మరణం వచ్చిందా? అదే మరణం వచ్చి ఈ మరణం నుండి తప్పించబడటానికి యేసయ్య మరలా రావాల్సి వచ్చి, ఆయన మరలా మన కోసం పాపాల కోసం చనిపోవాల్సి వచ్చి ఎంత పెద్ద పని చేసామా? సమయం ఇచ్చాడు. 2085 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాడు. మారంటే ఆ తాగుడు మానడు, కొట్టుక మానడు, సీరియల్ మానడు, ఇంకేం మానడు, సిగరెట్ మానడు. ఏంటంటే ఖైదీ తినడం నాకు ఒక పిచ్చి అంటే నేను మానలేనంటే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నా ప్రియ సహోదరుడు పాపం ఆయన వచ్చి ఇవన్నీ మీరు మాని ఆయన నమ్ముకుని ఆయన చెప్పినట్టుగా విని ఆయనలా ఎవరైతే జీవిస్తారో వారు పరలోకం వెళ్తారు. మిగిలిన ఎవరు వాళ్ళే సజీవులుగా ఉంటారు, మహిమ దేహాలు ధరించుకుంటారు. ఇది మొదటి విషయం. కాకాసి రెండవ విషయాన్ని మేము చదివిస్తాం ఒకసారి. లోకా శుభవార్త ఎక్కడికి వెళ్దాం? 24వ అధ్యాయం వెళ్ళిపో. ఎన్నో వచ్చిన చదువుతారు, 5వ వచ్చిన చదువు. వారు భయపడి ముఖంలో నేల మోపి ఉండగా మీరు సజీవులైన వారిని ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పాయింట్ ఏంటంటే మన పాయింట్ జాగ్రత్తగా వెళ్ళండి. వారు భయపడి ముఖంలో నేల మోపి ఉండగా మీరు ఎందుకు భయపడిపోయారు? దేవదూతను చూసి భయపడిపోయారు. దేవదూత ఏం చెప్తుందంటే, సజీవులైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? మాకు అర్థమైందా? సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడ ఎదుగుతున్నారు? వెళ్ళి మృతులంటే ఎక్కడమ్మా? మృతులంటే ఎక్కడ ఉంటాయి చెప్పండి పెద్దగా. సమాధుల్లోకి వెళ్ళినోళ్ళు చేతులు ఎక్కడ? సమాధుల్లోకి వెళ్ళినోళ్ళు పలహారాలు పోటీ ఎక్కడున్నాడు? శానా మీరు అసలు ఒప్పుకొని నేను ఇవాళ చెబుతాను, వాళ్ళు వచ్చే సంవత్సరం ఇదే వేసిన పలహారం ఇచ్చే దేనికి పెట్టించు కొల్లు తినేసి మంచి చాకాయ పెట్టి. అర్థమైందా? ఎందుకంటే ఈరోజు సజీవుడైపోయి సమాధిని గెలిచి ఎక్కడో యెరూషలేములో దేశంలో ఆయన సమాధులు పెట్టబడి 3వ దినం లేపబడి బయటకు వస్తే ఎందుకు వెళ్ళారు? సరే ఒకవేళ మీకు జ్ఞానం విశ్వాసం లేదు, మధ్యలేని మరి ఏం చూద్దాం, వేరొక మరి ఏం చూద్దాం. ఈ స్త్రీలందరూ ఏం తీసుకెళ్లారు? ఉదయాన్నే లేచి సుగంధ ద్రవ్యాలు మొత్తానికి అత్తరు సీట్లన్నీ ఉంటాయి. ఎవరికి? యేసుప్రభు ఉన్నాడేమో. ఎందుకంటే ఇక్కడ తెలియదు నమ్మే యేసుప్రభు లేచాడే, వాడు ఉన్నాడేమో, ఈ పని మీద ఉన్న లేడు. మరి మీరేం తీసుకెళ్ళాలి? ఇప్పుడు మీరేం తీసుకెళ్ళారు? బిస్కెట్లా, స్వీట్
ఎవరు తీసుకెళ్ళారు జాగ్రత్తగా చెప్పండి. సాయంత్రం కూడా దైవం వచ్చి నాకు బిస్కెట్లు పలహారం కావాలని మళ్ళీ అడిగితే మీరు మేపుతున్నారు. ఎందుకంటే స్వీట్లకి మరిగిందండి. నువ్వు కానీ స్వీట్ కానీ మళ్ళీ రుచి చూపించి మళ్ళీ వదిలేసేవాడిని మళ్ళీ 2 స్వీట్లు పెట్టరా బాబు అని నువ్వు పెట్టలేదంటే నీ మీద పడి తొక్కింది. అంతేగా పత్తిగారు ఎక్కడున్నాడు ఎవరు పత్తి కనిపించారండి. అయ్యో బాబు నేను గుండెలు మీద తొక్కను. అప్పుడు గుర్తొస్తాను నేను, ఎందుకు వచ్చాను నువ్వు అంట. అప్పుడు అయ్యా బాబు నేను వెళ్తానే నీకైతే వెళ్ళిపోతానండి. ఎందుకని నేను వెళ్ళి బిస్కెట్లు పెట్టలేదు కదా, నేను వెళ్ళి స్వీట్లు పెట్టలేదు కదా. మా జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు సజీవుడైనటువంటి దేవుడే ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు. సజీవుడు. ఆయనకి మనం ఒకవేళ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ అత్తర్లు ఇవన్నీ తీసుకెళ్ళారు అనుకోండి, ఎవరికి పోయాలని ఆ సమాధులకి ఏమైనా మోసుకున్నారా? మా జాగ్రత్త కొంచెం బుర్ర పెట్టండి. ఏ కాడ పాస్ గారు టైం అయిపోతుందనే కానీ బైబిల్లో మంచి విషయం నేర్చుకుని బాగుపడదామని కొంతమంది కూడదు. అవిశ్వాసంగా మీరు మొత్తాన్ని కదలకుండా కూర్చున్నారు. ఎక్కడో సమాజం గురించి లేపడేది. ఎందుకంటే మొత్తాన్ని లేకపోతే దంశం పోయించుకెళ్ళిపోయాడు ఇప్పుడే. హల్లెలూయా. ఎందుకంటే మీరు తీసుకెళ్ళి ఎవరికి తీసుకెళ్ళారు? ఒకవేళ మీరు తీసుకువెళ్తే మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పింది ఎవరు? ఒకవేళ ఆడెందుకు తీసుకెళ్ళారు? మధ్యలో మరి వీళ్ళు యేసు ప్రభువు చనిపోయాడు ఒకరు ఉన్నాడేమో అవిశ్వాసంతో లెగవలేదని ఉద్దేశంతో యేసు ప్రభు మీద ప్రేమతో పోతామని తీసుకెళ్ళారు. యేసు ప్రభు లేడే. మీరు ఎక్కడ పోతున్నారు? ఎత్తుకెళ్ళేయండి అత్తల్లో. నీతి మందులు ఏమైనా ఉన్నారు సమాధులు? మీరు చెప్పగలరా? దేవుడు చెప్పినోడే నీతి మందు. అప్పుడే స్టాంప్ ఇలా పలానా ఆయన పేరు ఉంటుంది అక్కడ. ఈ పరలోకి వెళ్తానని వెళ్ళ చెప్పగలవు. సిగరెట్ తాగి అలా పూర్తి వేసాం అక్కడ. బైబిల్ని అనుసరించే మాస్టర్ కావాలి. ఈరోజు చాలా మంది సజీవుడైన దేవుణ్ణి లోకములు ఎదుగుతున్నారు. సేవకుల మాటలు పట్టించుకోవటం లేదు. ఈరోజు నిజమైన దైవ సేవకులు యేసు ప్రభు లాంటి సేవ చేస్తూ ఉంటే కొంతమంది ఒక పాస్టర్ గారు అన్నాడు, అద్భుతాలు జరిగేంత వరకు వస్తారంట. అద్భుతం జరగగానే ఏమా ఏసి ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఈ పాస్టర్ గారు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అద్భుతం దేవుని పట్ల చేశాడు, కార్యాలు చేశాడు. సేవకుళ్ళు నువ్వు ఏదైనా నువ్వు సేవకుడిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే సేవకులు నిన్ను నీ పట్ల ఏదైనా తప్పు చేశాడా? సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నీకు ప్రమాదం. సంఘంలో ఏదైనా వ్యతిరేకమైన దేవుడికి వ్యతిరేకమైన జరుగుతున్నాయా? సేవకుల అసభ్యకరంగా దైవ ఆత్మ ద్వారా ప్రేరేపించబడకుండా దేవుని వాక్యానుసారంగా ఒక నడవకుండా ఉన్నాడా? దాన్ని బట్టి నువ్వు గమనించాలి. లేకపోతే యేసు ప్రభువును కూడా మంచి విషయాలు చెప్తూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎన్నాడు యేసు ప్రభు దగ్గరికి రావాలి. యోధ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతో మంది ఈ రోజు యేసు ప్రభువుని విడిచిపెట్టారు. వాడు గుర్తుపెట్టుకోండి, సంఘంలో సేవకులకి చెప్పాలి. సేవకులు ఏ పొరపాటు చేయనప్పుడు సంఘాన్ని ఎప్పుడు వదలకూడదు. సేవకులు పర్ఫెక్ట్ గా ఉంటూ నడిపిస్తున్నప్పుడు సేవకులు తప్పు పట్టకూడదు. ఎందుకంటే అది తర్వాత మరలా రెండంతలయ్యింది. ఆ టైంలో ఎవరు నీకు ఇక సహాయం ఏం చేయలేదు. రేపు వచ్చి కొంతమంది ప్రార్థన చేయమంటారు, వచ్చారనుకోండి. అప్పుడు మనం ఏమంటామంటే అది వాళ్ళు రానిట్లేదు వీళ్ళు రానిట్లేదండి నన్ను అని చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా అంటున్నాడు యేసు ప్రభువు జీవితం. అలాంటి పెద్ద పెద్ద సమస్యలు తీసుకొస్తాడు.
దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు శక్తి ఎలా ఉండదో అప్పుడు అర్థమయ్యాడు. ఎందుకంటే ఈరోజు సేవకుల్ని కించపరిచే విధంగా, సేవకుల్ని మా 10 కుటుంబాలు ఉన్నాయి, మేము రాము, మేము వెళ్ళిపోతాం అనేటువంటి భావనలు ఎవరైతే ఉంటారో గుర్తుపెట్టుకో, రేపు నువ్వే లెక్క చెప్పుకుంటావు, నాకేం కాదు. 100 కుటుంబాలు దేవుడు పంపిస్తాడు. మన దేవుడి వైపు చూడాలి. మనుషులు వెళ్ళిపోతున్నాడని మనుషులు పట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ కారణం లేకుండా యేసుప్రభు దగ్గర నుంచి 70 మంది పంటే అనేక మంది శిష్యులు వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన బోధ వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈరోజు రకరకాలైనటువంటి వాటి మీద ఆలోచనలు పెట్టుకుని వెళ్ళిపోతారు. దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. సరే అల్లు చెప్తాం. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటంటే, మృతుల్లో మీరు ఎదక్కండి, ఎప్పుడు కూడా వెళ్ళకండి. ఏమంటే అట్లా ఉంటే నేను కూడా అందరు తీసుకురండమ్మని చెప్పుకునేవాడుగా, కానుక తీసుకురండి అని చెప్పేవాడు కదా. ఆ బ్యాచ్ కాదు నేను. ఆ సమాధి దగ్గరికి తీసుకురండి అని చెప్పచ్చు కదా. ఒకవేళ చనిపోతే మీ కుటుంబస్తులు కనుక పాలరాతిలో సమాధి కట్టుకోండి. ఏ రాయ? పాలరాయ. ఇక రంగులు ఎట్టుకోవడం ఉండదు. శుభ్రంగా పాలరాతితో సమాధులు కట్టండి. వారిని ఆ సమాధులతో కట్టి చక్కగా వారిని కనపరచండి. మంచిగా వారిని ప్యాంటు మీద పెట్టి పడేయండి. మంచిగా విందు చేయండి. కనపరచు, ఘనంగా వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పండి. మిగిలిన వాళ్ళకి ఉపయోగం ఏమున్నదా? దయచేసి ఇది యేసు ప్రభు 3వదిగా 40 రోజులు ఉండి ఆయన సేవ చేశాడు. మళ్ళీ వాక్యం బోధించాడు. ఒక్కటి చదివి ముగించేస్తాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కనపడచ్చు. ఏం చేశాడండి? 40 రోజులు కనపడ్డాడు. కనపడి ఏం చేశాడు? మళ్ళీ దేవుని రాజ్య విషయాల గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. వారికనే నేను లేచాడు, వెళ్ళిపోయాడు, ఎవరు తెలిసి అంటాను కాదు. యేసు ప్రభు లేచి ప్రూవ్ చేసుకున్నాడు. ఎవరైనా సజీవుని చూడండి, నా గాయాలలో తోమని, నా గాయాలలో ఇదిగో చూడు వేలు పెట్టి. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారి యేసు ప్రభు పలికాడమ్మా. తోమ అంటున్నాడు, నేను నమ్మను, నీ గాయాలను వేలు పెట్టి చూస్తే నమ్ముతాను. ఈరోజు చాలా మంది నమ్మనోళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు దైవజనుడా కాదని తెలియాలంటే దేవుని శక్తి, ఒక మోసేలో దేవుని శక్తి ఉందని తెలియాలంటే మిరకల్స్ జరగాలి. దేవుని శక్తి ప్రదర్శించబడాలి. అప్పుడే కన్ఫర్మ్ అయ్యింది. వాటినే దైవజనులు 100 మంది ఉంటారు. దేవుడు మనిషి కాదని తెలియాలంటే వారి పద్ధతి ఏంటి, వారి క్రియలు ఏంటి, ఎవరు పడితే వాళ్ళు ఆ చేతులు పెట్టించుకోకండి. పవిత్రం ఉండాలి, మంచి మనసు ఉండాలి, దేవుని అభిషేకించబడి ఉండాలి, దేవుని శక్తి చేత నింపబడి ఉండాలి. అలాంటి వారు చేతులు పెడితే మీకున్న శాపం పోయింది, మీకున్న పాపాలు పోతాయి. ఒకవేళ లేదనుకో ఆయనలో ఉన్నాయండి ఏమవుతాయమ్మా? ఆ పాపాలు నీ మీదకి వచ్చేస్తాయి, ఆ శాపాలు నీ మీదకి వస్తాయి, వ్యసనం నీలోకి వచ్చేసింది. రేపటి నుంచి ఆమె నాయను ఇంకా మొదలు పెడతారు. లోపల దేశం ఏదో ఒకటి చేయాలి. మొత్తానికి ఊసు ఎక్కడికి వెళ్తున్నారు కానీ తెలియట్లేదు అని చెప్పి ప్లాన్. ఈరోజు చాలా మంది తట్టుకోలేని వాళ్ళు ఎక్కువైపోతారు. దేవుని ఆత్మకి రావు. దేవుడితో ఉండాలి మనం. ఇలాంటి వాళ్ళని ప్రభు ఎన్నుకుని తీసుకెళ్ళిపోతాం. మొదటి ఒక చిన్న పాయింట్ చెబుతున్నా, ఆయన ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనము యేసయ్య వచ్చినప్పుడు మొదటి రాకనుండితే ఆకాశ మధ్యలోకి వస్తాడు. అప్పుడు మన ఇళ్లలో ఉన్న వాళ్ళు, మరి ఆ పొలంలో పనిచేస్తున్న వాళ్ళు, విమానాల్లో వెళ్తున్న వాళ్ళు వెళ్ళిపోతారు బయట.
వాళ్ళలో ఉన్నావు లేదు చూసుకుని భక్తి చేసుకో. నా దగ్గరికి రావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కాదు. ఒక చోట ఒక తీర్మానం చేసు. నీకంటూ ఒక భక్తి ఉండాలి. శ్రమ అయిన బాధ అయిన దేవుడు నీకు చూపిస్తే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఎంపిక చేసినప్పుడు అక్కడ నుండి ఎదగాలి. ఒక పక్షి అన్ని పక్షులు పెంచాడు. వాటిలో ఒక పక్షి గ్రద్దలాగైందన్న పెరగాలి. పక్షులన్నీ పెంచితే, కోడి పిల్లలన్నీ పెంచితే కోడి పిల్లల నుంచి ఏమొచ్చింది? గద్ద వచ్చింది. ఏం చేయాలి గద్దనే? కోడి పిల్లల దగ్గర పెంచుతాడండి. గద్ద ఎక్కడ ఉండాలి? గద్ద ఎక్కడ ఉండాలి? ఆకాశంలోకి వెళ్ళాలి. ఆయన చూసి వరే గ్రద్దిది ఈ కోడి పిల్లల్లో ఉండే పని కాదు ఇది, దీన్ని ఎట్లాగైనా కోడి పిల్లల్లాగే నడుస్తుంది, ఎగరలేకపోతుంది. ఆకాశంలోకి దీన్ని పంపించాలని ఎగరేకంటే అసలు అర్థం లేదన్న, కిందే పడుతున్నాడు ఆ గ్రద్ద. ఇలా కాదని చెప్పి పెద్ద కొండ మీద తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద వచ్చి విసిరేసాడట. గ్రద్దకు ఉన్నటువంటి ఆ రెక్కల్ని విప్పుకుని అది ఏం చేస్తుందంటే దానికి ప్రాక్టీస్ అయిపోయింది. ఆ ఎత్తైన కొండ మీద నుంచి ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు అది ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోయింది. దానికి ఎగరగలిగిన సామర్థ్యత వచ్చేసింది. ఒకసారి చెప్తా హల్లెలూయా. ఎవరు ఏ స్థానంలో ఉండాలో, ఎవరు ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో మనం ఎదగాలి. అప్పుడే మనకు విలువ. క్రైస్తవులుగానే ఉండాలి. దేవుని బిడ్డలకు ఎదగాలి. యేసయ్య కల్వరి కొండ పైన ఆయన 2025 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆ కల్వరి కొండపై ప్రాణం పెట్టాడు. ఈరోజు మనం అందుకే ఇక్కడ కూర్చున్నాం, అందుకే విలువ వచ్చింది, అందుకే సాతాను తొక్కేస్తాం. వాడి నవ్వులన్నీ పోయి వాడే ఈరోజు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చప్పట్లు కొడుతుంది. చూసుకుందాం. ఈరోజు ఈస్టర్ ఫెస్టివల్లో ఉన్న 9 నిమిషాలు తప్ప వాక్యం వింటే మంచిదని, ఆహారం తింటే ఎంత మంచిదో ఈ వాక్యం వినడం వల్ల కొన్ని జ్ఞానమైన మాటలు ప్రభు పాటిస్తాడు. విసుగ్తో మాట్లాడండి, బాధపడకండి, అయ్యో అనకండి. యేసయ్యని జీవించుకోవాలంటారు. విలువైన నీ వాక్యం, శ్రేష్టమైన నీ వాక్యం, పరిశుద్ధమైన నీ వాక్యం, పవిత్రమైన నీ వాక్యం, దేవుని శక్తి నీ ఇంటిలోనికి రావాలి అంటే, దేవుని ప్రభావం మీద తాకాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన యందు పట్టుదల కలిగి ప్రార్థనలో కొనసాగాలి. ఎక్కడెక్కడ ఎందుకే విడివారు లోకంలో వృద్ధుల్లో వెళ్ళమా ఆయన సచివుడు